అందమా నీ పేరేమిటి అందమా ఆహా, లా, 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 లా. ఆ, 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 ఆ. సోఫియా రాణి మేరీ త్వరగా రండి. ఎందుకలా అరుస్తున్నా? మమ్మల్ని రెస్ట్ తీసుకోనివ్వా? అసలేమైంది? ఇప్పుడే వస్తాను. ఆ, నాది కాదు. మ్మ్, ఇది జెంట్స్ అండర్వేర్ కదా? మ్మ్. ఇదెలా ఇక్కడికి వచ్చింది? అలాగైతే లోరియా వివాహ భోజనంబు విందైన వంటకంబు వియాల వారి విందు నాకే ముందు గ్లోరియా. ఏమిటిది? ఇది కూడా తెలీదా చెడ్డి? అది తెలుసు. ఈ ప్రాపర్టీకి ఓనర్ ఎవరు అని. చీప నాకు సిగ్గుగా ఉంది. నా బాయ్ ఫ్రెండ్ విప్పేసింది, వేసుకోకుండా వెళ్ళిపోయాడు. డీటెయిల్డ్ గా చెప్పు. మేం వెళ్ళిన తర్వాత అసలు ఇక్కడ ఏం జరిగింది? అంతా జరిగింది. మీరు వెళ్ళిన రోజు రాత్రి జోర్ వర్షం కురిసింది. స్పెషల్ ఎఫెక్ట్స్ కి పిడుగులు మెరుపులు. నేనేం చెయ్యాలి? నేను ఒక వయసులో ఉన్న అమ్మాయినే కదా. ఏమిటి అమ్మాయా? నాకేమో విర్రహ వేదన వచ్చింది. ఆ రోజు రాత్రి సరిగ్గా 11 గంటలు అవుతుంది. ఎవరో కాలింగ్ బెల్ కొట్టారు. నాకు భయం వేసింది. భయంతో నేను అలాగే మెల్లగా తలుపు ఓపెన్ చేస్తే నా ముందు నిలబడి ఉన్నాడు నా బాయ్ ఫ్రెండ్. తను ఎన్టీఆర్ లా ఉంటాడు. నేను అతని ముందు నైట్ స్టార్ లాగా పోజ్ పెట్టి నిలబడ్డాను. రండి, లోపలికి రండి, కమ్ ఇన్సైడ్. ఆరంభంలో సోఫాలో కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే సమయం గడిచే కొద్దీ మెల్లగా 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 చాలు చాలు, తర్వాత ఇంకేం చెప్పక్కర్లేదు. పని చూసుకో. మళ్ళీ ఎప్పుడు షూటింగ్ కి వెళ్తారో? రేపే. రేపేనా? నేను ఇక్కడ నుంచి ప్యాక్ చేసేయాలి. పాపం నా ఎన్టీఆర్. అయ్యా, అతనితో పెళ్ళైనది మర్చిపో. స్టాప్ ఇట్ క్లారా. దయచేసి తప్పుడు ఆలోచన మార్చుకో. నువ్వు చెప్పింది ఈ షాట్ లో ఉన్న బ్యూటీ నా ఫ్రేమే. రెహానా రాకపోయింటే మనకి టాలెంటెడ్ ఆర్టిస్ట్ దొరుకుండేది కాదు. అవును, రెహనా చేయకపోతే మన ప్రాజెక్టే పాడైపోయేది. నీ పొసెసివ్నెస్ అదే అన్నిటికీ కారణం. ఏంటిది? ఎవరితోనూ ఫోన్ చేయకూడదు, మాట్లాడకూడదు, నవ్వకూడదు. ఇంత దూరం నా లైఫ్ లో ఇంటర్ఫియర్ అవ్వడానికి నువ్వెవరు? నా గార్డియన్ వా? ఏ లుక్ లుక్, అదే చెప్పాను కదా, సూపర్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. నేను స్వీకరించలేను. ఏ నేనెలా ఉన్నాను? సూపర్ గా ఉన్నా. నేను ట్రాలీ పెడదాం అనుకున్నాను. ఈ సీన్ బాగుంది కదా? పర్వాలేదు. ఇలా చూడు. నీ వావ్, possessiveness సూపర్ అదే యాంగిల్. కారణం. ఏంటిది? వదలగొట్టేసావు సౌందర్య. అన్ని కోఇన్సిడెన్స్ లా అనిపిస్తున్నాయి. రెహానాని మనం మీట్ అవ్వడం, తను మన స్క్రిప్ట్ లోని ఒక క్యారెక్టర్ ప్లే చేయడం, తను ఆ క్యారెక్టర్ లో లీనమైపోవడం, అన్ని పర్ఫెక్ట్ గా జరిగిపోయాయి. మనం ఊహించిన దానికంటే గొప్పగా నటించింది. ఏ మంచి డైరెక్టరే అందరు ఆర్టిస్టులతోటి పర్ఫెక్ట్ గా హలో చేయించగలుగుతారు. హలో హలో, అన్ని పక్కాగా పిక్చరైజ్ చేయడానికి ఇటువంటి బలమైన చేతులు కావాలి. ఓకేనే, నాకు నిద్ర వస్తుంది. మిగతాది రేపు చూద్దాం.